ఉత్తర తెలంగాణ మండలంలో అధికంగా సాగు చేసే నూనె గింజల పంట సోయా చిక్కుడు. లెగ్యూమ్ జాతికి చెందిన పంట కావడం వలన భూమిలో నత్రజనిని స్థిరీకరించడంతో పాటు దాదాపు 90 నుంచి 110 రోజుల్లో పంట చేతికొస్తుంది. ప్రస్తుతం 2 నుంచి 4 వారాల దశలో ఉన్న పంటను పల్లాకు, ఆకుమచ్చ, మొవ్వుకుళ్ళు వంటి తెగుళ్లు ఆశించి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే పంటను ఆశించే తెగుళ్లను అధిగమించి మంచి దిగుబడులను సాధించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పొలాస తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త సుమలత. సోయా చిక్కుడు మనకు ముఖ్యంగా వానాకాలంలో వేసుకునేటువంటి నూనె గింజ పంటల్లో ప్రధానమైన పంట. ముఖ్యంగా ఈ సోయా చిక్కుడును జూన్ 15 నుంచి జూలై మొదటి వారం వరకు విత్తనాలు అనేది వేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనకి ఎల్నినో ప్రభావం వలన వర్షాలు అనేవి తక్కువగా కురిసేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి సోయా చిక్కుడు పంటకి నీటి ఎద్దడి అనేది లేకుండా క్రిటికల్ స్టేజెస్లో కంపల్సరీగా నీటి వసతి అనేది అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పూత కాతా సమయంలో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో పల్లాకు తెగులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పల్లాకు తెగులు లక్షణాలు చూసినట్టయితే ఆకులు లేదా కాయల మీద మనకు పసుపు రంగు పొడ అనేది ఏర్పడడం జరుగుతుంది. తెగులు ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఆకుల మీద కాయల మీద పసుపు రంగులోనికి మారిపోవడము, తర్వాత ముఖ్యంగా పూత కాతా సమయంలో చూసుకున్నట్టయితే పూత రాలిపోవడము, కాయలు రాలిపోవడం జరుగుతుంది. ఈ పల్లాకు తెగులు ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెల్లదోమ సంఖ్యని కొంతవరకు తగ్గించుకున్నట్టయితే పల్లాకు తెగుల్ని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. దానికోసం మనము ఒక ఎకరానికి 10 పసుపు రంగు జిగురు అట్టలని పెట్టుకోవాలి. ఈ పల్లాకు తెగులు వచ్చినటువంటి మొక్కలని పీకి పారవేయడము, లేదంటే కొమ్మలని ఆకులని ఏవైతే ఆశించినటువంటి కొమ్మలని ఆకులను తీసి కాల్చివేయడము, లేదంటే పూడ్చివేయడం అనేది చేయాలి. ముఖ్యంగా మనము ఎసిఫేటు 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఎసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఎసిటామిప్రిడ్ ప్లస్ డైఫెన్థిరాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పల్లాకు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా సోయా చిక్కుడులో మొవ్వుకుళ్ళు తెగులు అనేది కూడా గమనించవచ్చు. మొవ్వుకుళ్ళు తెగులు ఆశించినటువంటి మొక్కలు లేత ఆకులు అనేవి గిడసబారిపోవడము, మొవ్వు నుంచి కిందకి చెట్టు ఎండిపోవడం అనేది గమనించవచ్చు. ఇది ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మనము డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగుల్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే సోయా చిక్కుడులో మనకి ఆకుమచ్చ తెగులు, గోధుమ రంగు మచ్చలు అనేవి ఆకులపైన మనం గమనించవచ్చు. ఈ ఆకుమచ్చ తెగులు ముఖ్యంగా మబ్బులతో కూడినటువంటి చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈ తెగులు నివారణకి మ్యాంకోజెప్ 2.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ప్రాపికొనజోల్ 2 ml లీటర్ నీటికి లేదా పైరాక్లోస్ట్రోబిన్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ ఇపాక్సికొనజోల్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ ఆకుమచ్చ తెగులు అనేది నివారణ చేసుకోవచ్చు. సోయా చిక్కుడు అనేది ఏకపంటగా కాకుండా కందితో అయితే 7:1% చొప్పున మనం అంతర పంటగా వేసుకున్నట్టయితే, అంటే 7 వరుసలు సోయా చిక్కుడుకి ఒక వరుస కంది అనేది వేసుకున్నట్టయితే మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా మనము వివిధ పండ్ల తోటల్లో కూడా అంతర పంటగా కూడా వేసుకున్నట్టయితే కూడా అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా సోయా చిక్కుడు తెగుళ్ల బారి నుంచి పడకుండా ఉండాలి అనంటే మంచి నాణ్యమైన తెగుళ్లను తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవడం ప్రధానమైనది. దాంట్లో JS 335 మొవ్వుకుళ్ళు తెగుళ్ళని కొంతవరకు తట్టుకునేటువంటి రకము, దాంతో పాటుగా భీమ్ కొంతవరకు పల్లాకు తెగుళ్ళని తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేటువంటి మంచి సోయా చిక్కుడు రకం. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ASB 15 ఆదిలాబాద్ సోయా చిక్కుడు 2 అనేది కూడా కొంతవరకు తెగుళ్ళను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేటువంటి సోయా చిక్కుడు రకాలు. ఈ విధంగా మనము తెగుళ్ళను తట్టుకునే రకాలను ఉపయోగిస్తూ నీటి ఎద్దడి లేకుండా చూసుకున్నట్లయితే సోయా చిక్కుడును తెగుళ్ళ బారిన పడకుండా మనము కాపాడుకొని అధిక దిగుబడులను సాధించవచ్చు.